అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. ఈ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం కాదు చాలానే లేట్ అయిపోయింది. కొద్దిగా జర్నీ ఉండటం వల్ల వీడియో ఎడిట్ చేసుకోలేకపోయాను. ఇంకా అప్లోడ్ కూడా చేయలేకపోయాను. నన్నేం మర్చిపోలేదు కదూ. అయినా మీరంతా నా వాళ్ళే కదా, నన్ను ఎట్లా మర్చిపోతారులే. వీడియో పెట్టాక 2 డేసే అయినప్పటికీ నాకు మాత్రం చాలా గ్యాప్ వచ్చినట్టు, చాలా మిస్ అయినట్టు అనిపిస్తుందబ్బా. అంతేకాకుండా ఈ వీడియో తీసి చాలా రోజులైంది. అందుకని నాకు చాలా గ్యాప్‌గా ఫీల్ అవుతున్నా. ఈ వీడియో అయితే నేను రథసప్తమి రోజు షూట్ చేసుకున్నాను. 27కి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, 28కే ఇది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ కుదరలేదు. అయితే ఆ రోజు అనుకున్నాను కొంచెం మంచిగా ముగ్గులు వేసి కలర్ వేసుకుందాం అనుకున్నా. అంటే సంక్రాంతి పండగకి కలర్స్ తీసుకున్నాం కానీ పండుగ అయితే జరుపుకోలేకపోయాము. ముగ్గు కూడా వేయలేకపోయాం కదా. అందుకే రథసప్తమి రోజు అయితే మంచిగా ముగ్గు వేసి కలర్లు వేద్దాం అనుకున్నా. కానీ పొద్దున్నే లేవాల్సింది, కొద్దిగా లేట్‌గా లేచాను. ఇంకా అప్పటికప్పుడు ముగ్గులు వేసి కలర్లు వేయాలంటే చాలా కష్టం. ఇంకా రథసప్తమి అంటే మనం రథం ముగ్గులే ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా. అలాగని ఒక రథం ముగ్గునైతే ఫోన్‌లో చూసి పెట్టుకున్నాను. నాకైతే వేయటం చాలా కష్టం అవుతుందేమో అనుకున్నాను. ఒక నోట్స్‌లో కూడా వేసి పెట్టుకున్నా చూసుకుంటా వేసుకుందామని. కానీ చాలా ఈజీగా వచ్చేసిందబ్బా. రథం ముగ్గు వేసినప్పటికీ కలర్లు అయితే వేద్దాం అనుకున్నాను. కానీ ఈ ముగ్గేసే వరకే నా పని అయిపోయేటట్టుంది. పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే చాలా కష్టం అబ్బా. రథసప్తమి అంటే సూర్యుని బర్త్‌డేనంట కదా. ఈ రోజైతే సూర్యుడు రాకముందే స్నానం చేస్తే చాలా మంచిదంట. కానీ అంత తొందరగా మనకైతే అస్సలు వీలవ్వదు. ఇవన్నీ ఏవైనా పాటించాలి అనుకుంటే గనుక పిల్లలు పెద్దగయినంకనే ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా నేను చూసుకున్న ముగ్గునైతే చాలా ఈజీగా తొందరగా వేసేసుకున్నాను. ఎంత టైం పడుతుందో అనుకున్నాను. చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. కానీ వేసే వరకి మాత్రం బ్యాక్ పెయిన్ వచ్చేసిందబ్బా వంగి వేసేసరికి. నాకు కూడా పెద్దగా ముగ్గులైతే రావు. కానీ కొత్తగా వేయటానికి మాత్రం ట్రై చేస్తాను. ఎందుకంటే మీకోసమే. నేను ఎప్పుడూ ఒకే ముగ్గు వేస్తూ వీడియో షూట్ చేసుకున్నాననుకోండి, చూసే మీకు కూడా బోర్‌గా ఫీల్ అవుతారు కదా. అదే కొంచెం కొత్తగా వేస్తూ ఉంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. బోర్ ఫీలింగ్ కూడా ఉండదు. అందుకని నేను కొత్తగా నేర్చుకొని మరీ వేయటానికి ట్రై చేస్తా. మామూలుగా ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తూ ఉంటాయి గదా. అవి కానివ్వండి, పింట్రెస్ట్‌లో కానివ్వండి, నాకు నచ్చినవి ట్రై చేస్తూ ఉంటాను. అసలు ముగ్గుల క్యాలెండర్ తీసుకోవాల్సిందబ్బా. ఇంకా ఒకప్పుడైతే ఆ ముగ్గుల క్యాలెండర్‌లో చూసి బుక్‌లో వేసుకునేదాన్ని. అంతేకాదు అందులో మెహందీలు ఉంటాయి కదా, అవి కూడా ట్రై చేసేదాన్ని. కానీ అంత పర్ఫెక్ట్‌గా మెహందీ వేయటం మాత్రం నాకు అస్సలు రాదు. ఎంత ఫాస్ట్‌గా వేసుకున్నా నాకైతే ఈ ముగ్గు వేయటానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. కలర్స్ వేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా అసలు ఓపిక లేకుండే. అందుకే ఇంకా కలర్స్‌ని ప్రిఫర్ చేయలేదు. ఇంకా ఉండనులే, ఆ ముందు పండుగలకి వేసుకుందాం అనుకున్నా. రథం మధ్యలో ఇంకా సూర్యుడిని అలాగే కమలం పువ్వునైతే దించేశాను. అమ్మ అయితే ఇడుపులు అలికింది, అట్లే పొయ్యి కూడా అలికింది. ఇంకా ఇడుపుకు ముగ్గేసి అలాగే పొయ్యి దగ్గర కూడా ముగ్గైతే వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి వాకిలి కానీ ఇల్లు కానీ నిండుగా కనిపిస్తుంది. ఇంకా పాప ఏడుస్తుంటే లోపలికైతే వచ్చాననమాట. మా ఆయనైతే ఆడిస్తున్నాడు. కానీ పాప మాత్రం మానట్లేదు, ఏడుస్తూనే ఉంది. ఇంగ బయటైతే ముగ్గుల ప్రోగ్రామ్ ముగించేసుకున్నా. ఒక్కొక్కసారి పాప సడన్‌గా ఏడుపు స్టార్ట్ చేస్తది. ఎంత మాన్పినా మానదు, ఎత్తుకున్నా మానదు. అలాంటి టైంలో భయమైతది. ఇంకా రథసప్తమి గదా ఈరోజు, దీపం అయితే పెడదాం అన్నట్టుగా ఇంకా అమ్మ అయితే ఇండ్లు కూడా తుడిచేస్తుంది. నేను అంతలోపు ఇంకా పాపనైతే పడుకోబెడుతున్నాను. పాపని పడుకోబెట్టి ఫ్రెష్ అప్ అయితే ఇంకా ఇంట్లో దీపం పెట్టుకోవచ్చని. మాకైతే లోపటిల్లు కడగటానికి వీలుండదు, తుడవటం మాత్రమే. ఇంకా బయటిల్లు అయితే కడుక్కోవచ్చు. కాకపోతే ముగ్గు అయితే వేశాను కాబట్టి ఇంకా బయటిల్లు కూడా కడగలేదనమాట, తుడిచేసాము. ఇక పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా పిల్లలకైతే అమ్మ స్నానం చేయిస్తది. దీపం పెట్టడం లేట్ అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంటి ముందైతే బంతి పూలు ఉండే కదా, ఇంకా బంతి పూలే దేవునికైతే పెట్టుదామని తెంపుతున్నాను. ఇంకా ఈ రోజు అయితే అమ్మని పూల కోసం ఎక్కడికి పంపించలేదు. ఇంటి ముందే బంతి పూలు అయితే బాగానే ఉన్నాయి. ఇంకా అవిటితో అయితే దేవునికి పూజ చేసుకుంటా. స్నానం చేసి వచ్చిన తర్వాత దేవునికి ప్రసాదం కోసం సిరాపురి కూడా వండేశాను. ప్రసాదాలంటే ఎక్కువగా ఇంకా నేను సిరాపురి లేకుంటే బెల్లమన్నం వండుతాను. కానీ నైవేద్యంగా సేమ్యా కానివ్వండి, ఇంకా చాలా రకాలు పెట్టుకోవచ్చేమో కదా. నాకు అసలు ఏం వండి పెట్టాలో అర్థం కాదబ్బా. అందుకే ఎప్పుడు సిరాపురి లేదంటే బెల్లమన్నం వండుతూ ఉంటా. నాకైతే దేవుళ్ళని పెట్టుకున్న ప్లేస్ అంత నిండుగా కనిపించట్లేదు. అంటే మొత్తం కలకలలాడుతూ ఉండాలి, కానీ అలా అనిపించట్లేదు ఎందుకో నాకు. ఇంకా మంచిగా పెట్టుకోవాలి. దేవుని రూమ్ చూడగానే మనకి ఒక పాజిటివ్ వైబ్స్ రావాలి, అంత బాగా పెట్టుకోవాలి. ఓకే. ముందు వీడియోస్‌లో ఖచ్చితంగా పెట్టుకుందాం.
డ్రెస్ బాగుంది గుండు. నా మీద వద్దు, కింద కూర్చో. ఈరోజైతే మా చిన్నోని చూసి బాగా నవ్వుకున్నాను. ఆ డ్రెస్ వాడు అసలు ఆ డ్రెస్ మీద అట్లనే ఊరంతా తిరిగొచ్చిండు తెలుసా. అంటే డీజే టిల్లు టాప్ వేసుకున్నాడు, కానీ ప్యాంట్ ఏమో షార్ట్ వేసుకున్నాడు. భలే వెరైటీగా ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే మధ్యాహ్నంకి చింతకాయ పచ్చడి చేసుకుందామని చింతకాయలు అయితే ఉడకబెడుతున్నాను. అయితే వాటికి నారలాగా ఉంటుంది కదా, ఆ నార తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను, కానీ అస్సలు రావట్లేదు. లేత చింతకాయలు ఉన్నాయంటే కనుక ఉడకబెట్టి డైరెక్ట్ గా అట్లనే పిసికి పోసేయచ్చు. కానీ ఇవి బాగా ముదిరిన చింతకాయలు కాబట్టి కొంచెం వేరేగా చేయాలి. ఎప్పుడు చింతకాయ పచ్చడి ఎలాగంటే చింతకాయలు దంచేసి మిరపకాయలు దంచేసి చేసుకుంటాము, కానీ ఈరోజు కొంచెం వెరైటీగా చేస్తున్నా. ఇలా మా అక్క చేసినప్పుడు ఒకసారి తిన్నాను, చాలా బాగుంది. ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా తిన్నా, కానీ నేను చేయటం మాత్రం ఫస్ట్. మా ఆయన గాని మా చిన్నోడు గాని నేను గాని ఆకలికి అస్సలు ఓర్చుకోలేమబ్బా. కానీ మా పెద్దోడు ఎందుకో డిఫరెంట్, అసలు ఆకలి అని అన్నే అన్నాడు. ఈ పచ్చళ్ళలో అయితే మనకు పల్లీలు మెయిన్, అందుకే ఇంకా పల్లీలను అయితే కొన్నిటిని వేయిస్తున్నాను. పల్లీలు వేయించినప్పుడు ఒక టిప్ ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే కూరకు సరిపడా కాకుండా కొన్ని ఎక్స్ట్రా పల్లీలు కూడా వేయించుకోవాలి. ఎందుకంటే మధ్య మధ్యలో మనం తినేస్తాం కదా, కూరలోకి తక్కువైపోతాయి, అప్పుడు టేస్ట్ మారిపోతుంది. కాబట్టి కూరకి ఎన్ని కావాలనో అన్నే కాకుండా కొంచెం ఎక్కువ వేయించుకోవాలి. నేనైతే అంతే అబ్బా. నేనే కాదు, నేను వేయిస్తుంటే మా చిన్నోడు కానీ మా ఆయన కానీ వచ్చిందనుకోండి, వాళ్ళు కూడా వేసేస్తారు. చింతకాయలను అయితే ఒక గుండిలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉడకబెడుతున్నాను. నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ వంపేయాల్సి వస్తుంది కదా, అట్లా వంపకుండా ఒకటేసారి కడిగేసి కొన్ని నీళ్లు పోసి మాత్రమే ఇంకా చింతకాయలని ఉడకబెట్టేశాను. ఇంకా ఈ టమాటాలు మిరపకాయలు కూడా ఉడకబెట్టాలి, అందుకే కొంచెం కట్ చేస్తున్నాను తొందరగా ఉడుకుతాయి కదా అని. ఇంకా పల్లీలను అయితే పక్కకు తీసేసి అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పోసి టమాటాలు మిరపకాయలు వేసి కొద్దిగా వాటర్ పోసుకున్నాను. ఇంకా అవి కూడా ఉడికించుకోవాలి. నెక్స్ట్ వీడియో అయితే చాలా 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 బాగుంటుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేని వీడియో అనమాట అది. దాని తర్వాత నా పరిస్థితి ఎలా ఉంది అంటే, గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. నిజంగా అంత హ్యాపీగా గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. మనమేం పెద్ద సింగర్స్ కాదు, ఏదో అలా పాడేశాను, ఏమనుకోకండి అబ్బా. మెయిన్ గా అస్సలు పారిపోవద్దు. ఇంకా పల్లీలను అయితే మిక్సీ పట్టేసుకుందాము ఫస్ట్. ఇది పౌడర్ లాగా చేసుకుంటే మిగతావి వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవచ్చు, లేదంటే ఈ పల్లీలు దబ్బలు దబ్బలుగా ఉండిపోతాయి. మా ఇంట్లో పెద్ద జార్ అయితే రావట్లేదన్నమాట, అంటే వాటికి లోపల బ్లేడ్స్ తిరగట్లేదు, అందుకే ఈ చిన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతున్నా. టమాటాలు మిరపకాయలు ఇంకా ఉడకలేదన్నమాట. ఇంకా అవి ఉడికేలోపు చింతకాయలకి పైన ఉన్న పొట్టు అయితే తీసేస్తున్నాను. మనము అలాగే కూడా పిసికి పోయొచ్చు, కాకపోతే ఆ పొట్టు కనుక పడింది అనుకోండి ఇసుక ఇసుక అనిపిస్తుంది అనమాట. ఆ పొట్టు కూరలో పడకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, అందుకే పైన పొట్టులాగా ఉన్నది మాత్రం తీసేస్తున్నాను. పొట్టు తీసేసి డైరెక్ట్ గా మిక్సీలో కూడా వేయలేము, ఎందుకంటే లోపల గింజల్లాగా ఉంటాయి కదా, మళ్ళీ అవి కూడా మిక్సీ అయిపోతాయి, టేస్ట్ అంత బాగుండదు అనమాట. పులుసు మాత్రమే పోసుకోవాలి. ఇంత పొడి అవి ఉప్పు సగం పోసి మొత్తం పట్టాయి పట్టవు. సగం పొడి ఇట్లకే సగం దాంట్లో ఉప్పు మొత్తం. అయితే మా పెద్దది మిక్సీ జార్ వస్తలేదని చెప్పిన కదా, ఇంకా మొత్తం ఒకసారి వేయటానికి పట్టదనమాట, కాబట్టి సగం వేసి పక్కకు తీసి మళ్ళీ సగం. ఏది ఎక్కువ క్వాంటిటీ ఉన్నా ఇంతే, ఇంకా కొంచెం పట్టాలి పక్కకు తీయాలి మళ్ళీ పట్టాలి. కానీ ఈ చిన్న దాంట్లోనే తొందరగా అవుతుంది, పెద్దది పెట్టినాం అనుకోండి తిరగదు చేయదు, చాలా టైం పడుతుంది, అసలు బ్లేడ్స్ తిరగట్లేదు అనమాట. ప్రతిసారి అనుకుంటాను మిక్సీ తీసుకోవాలి, కనీసం యూట్యూబ్ శాలరీ పడ్డప్పుడైనా మిక్సీ తీసుకుందామని, కానీ ఎప్పుడు వీలవ్వదు నాకు. పాత మిక్సీ వేస్తే కనుక మనకు కొంచెం రేట్ తగ్గించి కొత్త మిక్సీ వస్తుందంట, ఒక సబ్స్క్రైబర్ చెప్పారు.
అలాగే మా అక్క కూడా అలాగే తీసుకుందనమాట మహబూబ్ నగర్‌లో. కానీ ఇక్కడ అలా ఉందా లేదా అనేది తెలీదు. అలా ఉంటే గనుక మాది కూడా పాతదుంది. అది వేసి కొత్తదైతే తీసుకోవాలి. నావి వెండివి పట్టీలు పోయినాయని చెప్పినా గదా! అప్పుడు పోయినప్పుడు అంత బాధగా అనిపించలేదు. కానీ ఇప్పుడు బాగా రేట్ పెరిగింది కదా! ఇప్పుడు తలుచుకుంటే మాత్రం నిజంగా బాధేస్తుందబ్బా! పిల్లలు పుట్టిన తర్వాత ఒక టైప్ ఆఫ్ మతిమరుపు ఎంటర్ అయితది మన లైఫ్‌లోకి. అదేంటో గాని మనకి కావాల్సింది ముందే ఉన్నా సరే అది మనకు కనిపించదు. ఇంకా వెతుకుతూ ఉంటాం. ఇంకా బయటికి గనుక వెళ్ళినప్పుడు నా కష్టాలు ఎట్లుంటాయో తెలుసా? అన్నీ తీసుకున్నానా లేదా అని 10 సార్లు చెక్ చేసుకుంటాను. ఇంకా ఫోన్నయితే చెప్పొద్దు. చూస్తూనే ఉంటాననమాట. అక్కడే పెట్టి మర్చిపోయానా ఏంటి అని. ఇట్లా లేచి బయటకొస్తామా లేదా ఫస్ట్ ఫోన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటా ఇగ. అంతేకాదు నా ఫోన్‌ని పట్టుకోమని మా ఆయనకు గనుక ఇచ్చిందనుకోండి అప్పుడు కూడా ఫోన్ ఇచ్చిందా అని అడుగుతూనే ఉంటా. నీ ఫోన్ నువ్వు పట్టు తల్లి అని కోపం తెచ్చుకునేదాకా. నాలాగా ఎవరైనా ఉన్నారా? ఇంకా గింజలన్నీ కూడా తీసేస్తున్నాను. గింజలన్నీ తీసేసిన తర్వాత గుజ్జెళ్తుంది గదా! ఆ గుజ్జయితే ఇంకా చట్నీలో ఏసి కలిపేస్తున్నా. నిజానికైతే మొత్తంలో ఈ చింతకాయది రసం వేసిన తర్వాత మిక్సీ పట్టాలి. మొత్తం కలుస్తది బావుంటది. కానీ ఇది మొత్తం వేయటానికి మిక్సీలో పట్టదు. మళ్ళీ సగం సగం వేయాల్సొస్తది. అందుకని ఇంకా జస్ట్ పోసేసి కలిపేశాను. ఈ పచ్చడి అయ్యే వరకు 2, 3 అయింది మధ్యాహ్నము. ఇంకా బాగా ఆకలేసింది. ఎప్పుడెప్పుడు అయిపోద్దా? ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉండే. ఈ మధ్య అయితే నాకు దెయ్యం పట్టినట్టుగా ఉంది. అంటే ఆకలిగా ఉందనమాట. ఫీడింగ్ చేసే మదర్స్‌కి అందరికీ ఇలాగే ఉంటదేమో. ఒక్క పూట తినకపోతే ఇగ నా పనయిపోతుందబ్బా! ఇది తినొద్దు, అది తినొద్దు అనుకున్నా సరే ఆకలికి తట్టుకోలేకపోతున్నా. ఇంకా ఈ చలికాలం ఏంటంటే పిల్లలు తాగుతూనే ఉంటారు, పోస్తూనే ఉంటారు. తాగుతూనే ఉంటారు, పోస్తూనే ఉంటారు. వాళ్ళకి అదొక డ్యూటీ అయితే మనకి వాళ్ళకి కడుపు నింపాలంటే ఇంక తప్పదు. మనము తినాల్సిందే. పోపు పెట్టుకుంటే బావుంటుంది టేస్ట్. అందుకే ఇంకా పోపు పెట్టేశాను. అలాగే ఉల్లిగడ్డ కోసి పచ్చి ఉల్లిగడ్డనే కలిపితే ఇంకా టేస్ట్ సూపర్‌గుంటది. ఇంకా అంత టైం లేకుండే బాగా ఆకలేసింది. అందుకే ఇంకా తినేసాను. మీలో ఎంతమందికి అలవాటుంది అంటే మిరపకాయని పిసికితే అందులో నుంచి నూనె వస్తది గదా! అది టేస్ట్ బావుంటదబ్బా! నేను గాని, మా ఆయన గాని ఆ మిరపకాయల కోసం కొట్లాడతాం. ఎట్లుంటదో అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బావుందబ్బా! అదేంటో గాని ఒక్కొక్కసారి అనుకోకుండా భలే కుదురుతాయి. ఈరోజు నేను తింటున్నా గానీ పాప అయితే ఏడవలేదు. పక్కన పడుకోబెట్టుకున్నాను. ఇంకా చీర పట్టి లాగుతా ఆడుకుంటుంది. ఇంకా నేను పలకరిస్తూ నవ్వించుకుంటా తింటున్నా. కాబట్టి ఇంక ఈరోజు తినేటప్పుడు ఏడవలేదు. మామూలుగా అయితే మనం తింటున్నామంటే ఇంకా పిల్లలకి గూడా ఆకలేస్తుంటది. వాళ్ళు గూడా ఏడుస్తుంటారు. మా బుడ్డది అప్పుడే పెద్దగా అయిపోతుందబ్బా! ఏంటి టైం ఇంత ఫాస్ట్‌గా గడిచిపోతుంది అనిపిస్తుంది. జస్ట్ కళ్ళు మూసి తెరిచేలోపు ఒక రోజు అయిపోతుంది. పాప ఇప్పుడిప్పుడే అవి ఇవి పట్టుకోవడానికి ట్రై చేస్తుందనమాట. అంటే తన ముందర చేతి పట్టుకోమని చెప్తే చేతి పట్టుకోవటం కానీ, ఏవైనా వస్తువు పెట్టి పట్టుకోమంటే పట్టుకోవటం కానీ ట్రై చేస్తుందనమాట. అది ట్రై చేయటానికి ఎట్లా తెలుసా? సూదిలో దారం ఎక్కించటానికి అక్కడ, ఇక్కడ ఎట్లా గుచ్చుతారో ఇది పట్టుకోవటానికి అలా తనలాడుతుంటాం. ఇంకొన్ని డేస్ అయితే బోర్ల పడతారు కదా! మెడలైతే పర్లేదు బానే నిలబెట్టింది. సైడ్‌కి మల్లుతుంది కానీ బోర్లో అయితే పడదనమాట ఇంకా. సైడ్‌కి మల్లటానికి ట్రై చేస్తుంది. ఇంకా మళ్ళీ వెల్లకిల పడతది. కానీ బోర్లో అయితే ఇంకా పడలేదు. చూపిద్దురా ఏం తింటున్నావు? చింతపండు తింటున్నావు. నీ డ్రెస్ ఏంది ఇట్లుంది? ఎందుకో ఈరోజు వాడిని జూసినప్పుడు, వాని డ్రెస్ జూసినప్పుడు ఒకటే నవ్వుకున్నానబ్బా నేనైతే. ఈరోజైతే వాళ్ళకి పండుగ లెక్కుంది. ఊరంతా తిరిగి ఆడుకొని గిప్పుడు వచ్చిర్రు. మా ఇంటి సైడు ఎక్కువగా పిల్లలు ఉండరనమాట. అందుకే మేము బాలమ్మన చేస్తాం గదా! మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటి సైడు. అటు సైడ్ అయితే పిల్లలు బావుంటారు. ఇంకా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఆడుకొనొస్తారు. మాకేమో అక్కడ సైడ్ బాగా కుక్కలుంటాయనమాట. అందుకోసం భయమేస్తది పంపించాలంటే. కానీ వినరు. మా అత్తమ్మ గానీ, లేకుంటే వాళ్ళ పిల్లలు గానీ ఉంటే ఓకే. వాళ్ళు లేనప్పుడు పంపించాలంటే కొంచెం భయమనమాట. ఇగ నెక్స్ట్ డే అయితే రిపబ్లిక్ డే ఉంది గదా! అందుకోసమని వాళ్ళకిద్దరికీ కూడా చందమామ పెడుతున్నాను. చిన్నప్పుడు నేనైతే ఇంటింటికి తిరిగి ఎవరు మంచిగేస్తారో వాళ్ళ దగ్గర చేతి నుంచి ఏపిచ్చుకునేదాన్ని. మా పెద్దోడైతే స్కూల్‌కి వెళ్తాడు. ఇంకా మా చిన్నోడిని గూడా అంగన్వాడికి పంపించాలి కదా! ఇంకా వానికి కూడా మెహందీ అయితే వేస్తున్నాను. ఈసారైతే ఇంకా స్పెషల్ ఏం లేదనమాట. అంటే ఎలాంటి టైపు డ్రెస్ కోడ్ అయితే లేదు. ఇంకా యూనిఫామ్ మీదనే వెళ్ళిపోతాడు. ఆయన్నడిగితే ఫాస్ట్ కోన్ తెచ్చిండనమాట. ఇంకా 5 మినిట్స్‌లోనే రెడీ అయిపోతదంట. పిల్లలకి చాలా సేపు గూడా ఉంచుకోవాలంటే వాళ్ళు ఉంచుకోరు. అటు ఇటు అంటిచ్చేస్తుంటారు. కడిగేయి అని సతాయిస్తుంటారు. అందుకోసమని ఫాస్ట్ కోన్ అయితే తీసుకొచ్చిండు. ఇంకా ఇద్దరికి కూడా సేమ్ పెట్టినా, వేరే పెట్టినా కూడా ప్రాబ్లమే అబ్బా! వానికి అట్లా పెట్టినావు, నాకు ఇట్లా పెట్టినావు అని గొడవ పడతారు. ఫస్ట్ మా చిన్నోడిని మైదాకు పెడతా రారా అంటే రాలేదనమాట. ఎందుకంటే అంగన్వాడికి పోవాలి, జెండా ఎగరేస్తారు. మైదాకు పెట్టుకుంది రారా అంటే నేను పోను నాకేం వద్దు అని రాలేదు. తర్వాతకి ఏం పోవద్దులే ఇంటికాడనే ఉందువు సరే పెడుతుందా అంటే అప్పుడు పెట్టించుకున్నాడు. ఇంకా ఇద్దరికి కూడా ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేశాను.
కొద్దిసేపటికే మంచిగా రెడ్ అయిపోయింది. నాని అని వాని పేరు వాడే రాపించుకున్నాడు అనమాట. నా పేరు రాయమ్మ రాయమ్మ అంటే ఇంకా రాశాను. మా చిన్నోడేమో అలిగిండు. వాడికి ఏమైనా కావాలి అన్నది ఇయ్యలేమనుకోండి ఇక తొందరగా అలుగుతాడు. ఇచ్చిందాక వదలు. బుజ్జి బుజ్జి చేతులకి ఎంత బాగుందో చందమామ. మా చిన్నో డ్రెస్ ఈరోజు చాలా 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 బాగుంది కదా. పిల్లలు పడుకున్నాక ఇంకా పాప పడుకున్న తర్వాత నేను కూడా ఒక చిన్న ముగ్గేసుకున్నాను. చెప్పాను కదా మనకైతే పెద్ద డిజైన్లు రావు. జెండా కోవా ఎందుకు జెండా మేము స్కూల్ కాడా జెండా కోదులే జెండా జెండా పోవా జెండారా అరటి పండు ఇస్తారు పోతావా పోవా నీ చేతులు చెప్పి ఎట్లయినా నాకు చెప్పి అయ్యో చూపారు గడబడి కోదురా జెండా ఎక్కిరిచ్చుతారా ఇంత టైం అవుతుంది ఇప్పుడు లేసావు బడికోయి జెండా ఎక్కిరిచ్చి ఇంకా పండుగ తీసుకొని ఇంటికి రా సరేనా. వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు. అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వచ్చు కదండి. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. ఇక ఈరోజు వీడియో ఇంతే. ఉంటానండోయ్, బాయ్.